హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో అయితే ఒక గుడికి అయితే వెళ్ళాను. ఇంకా అదే చూపిస్తున్నాను. ఇంకా ఈ గుడి వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం మోపిదేవి. విజయవాడ టు అవినిగడ్డ కరకట్ట బస్సు అంటే గుర్తొచ్చేది మోపిదేవి. దాని బోర్డు మీద కూడా ఉంటుంది మోపిదేవి కరకట్ట బస్సు అని. ఇంకా విజయవాడ నుంచి ఆ ఒక్క బస్సు ఎక్కి వస్తే కరెక్ట్గా గుడికి ఎంట్రన్స్ ముందే బస్సు అయితే ఆగుతుంది. ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ గుడి అలాగే వచ్చే దారిలోనే పూర్వకాలం నాటి ఏకరాత్రి ఒక్క రాత్రిలోనే శివాలయాన్ని కట్టిన శ్రీకాకుళంలో ఉన్న శివాలయాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా అలాగే నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. మా ఊరి నుండి మోపిదేవి అనేది ఒక 30-35 కిలోమీటర్స్ మాత్రమే. అదే విజయవాడ నుంచి అయితే 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా బందర్ కూడా చాలా దగ్గర అనమాట. ఒక 12-15 కిలోమీటర్సే అన్నారు. ఇంకా మేము కరకట్టనే కాబట్టి మేము ఓన్ వెహికల్ బైక్ మీద అయితే ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా అంతకన్నా ముందు మోపిదేవికి మా ఊరికి మధ్యలో ఉన్న ఒక శివాలయానికి అయితే వచ్చాము. ఇది కూడా చాలా పురాతన కట్టడము. అందులో ఈ శివాలయాన్ని ఒక్క రాత్రిలోనే కంప్లీట్ చేశారంట. అందుకే ఈ శివాలయాన్ని ఏకరాత్రి శివాలయం అని పిలుస్తారు. ఇంకా శ్రీకాకుళంలో శివయ్యని దర్శనం చేసుకొని ఇంకా మోపిదేవికి అయితే వెళ్తున్నాము. ఈ మోపిదేవి వెళ్తున్నంతసేపు కూడా విజయవాడ స్టార్టింగ్ కాడ నుంచి మోపిదేవి వరకు కూడా కరకట్ట ఉంటుందని చెప్పాను కదా. ఇక కరకట్ట మీద ఒక సైడ్ ఏమో కాలువ, ఇంకొక సైడ్ ఏమో కృష్ణా నది ఉంటుంది. ఇక మధ్యలో మొత్తం కూడా పచ్చదనంగా ఉంటుంది. వెళ్ళినంతసేపు కూడా చాలా వ్యూ కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడ 3 రోడ్లు కనపడుతున్నాయి కదా. ఇక్కడికి నేను ఇప్పుడు వెళ్ళే సైడ్ నుంచి లెఫ్ట్ తిరిగితేనేమో మోపిదేవి, అలాగే రైట్ సైడ్కి వెళ్తేనేమో అవినిగడ్డ, నాగాయలంక, హంసలదేవి అంటారు కదా, అలా వెళ్ళొచ్చు. అలాగే ఇంకొంచెం ముందుకి అంటే అక్కడ కూడా కొంచెం రూట్ మారాలి. ఇంకా అలాగే స్ట్రైట్గా వెళ్తే అక్కడ కూడా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, మెయిన్గా చెప్పుకోదగ్గది అనమాట. అది మనకి కృష్ణాకి అటు గుంటూరుకి మధ్యలో ఉండే బ్రిడ్జ్, అదే పులిగడ్డ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద నుంచి అటు పక్కన మన గుంటూరు జిల్లాకి అయితే వెళ్ళొచ్చు రేపల్లి మీదుగా. ఇక్కడ మోపిదేవి టోల్గేట్ అయితే ఉంది. ఇంక ఇది ముందు క్రాస్ చేసుకొని వెళ్తే మోపిదేవి ఊరిలోకి అయితే ఎంట్రన్స్ మనకు కనపడుతుంది. అక్కడ ఒక ఆర్చ్ కూడా ఉంటుంది మోపిదేవికి సంబంధించింది, అంటే దేవాలయానికి సంబంధించింది. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారంటే పిల్లలకి మంచి చేస్తుంది. అదే అందులోనూ సంతానానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి ఎక్కువగానే వెళ్తూ ఉంటారు. మాకు దగ్గర కాబట్టి ప్రతి ఇయర్కి ఒక్కసారన్నా లేదా 2 సార్లన్నా వెళ్తూనే ఉంటాము. అందులోనూ ఈ గుడి ఎక్కడో లోపల ఉండదు, మెయిన్ రోడ్లో నుండి
అసలు బస్సు కూడా గుడి ముందే ఆగుతుంది. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా మనం అక్కడే ఎక్కేసేయచ్చు బస్సు. విజయవాడ వరకు కానీ, బందర్ కానీ, రేపల్లి కానీ ఎనీ టైం బస్సులు అయితే ఉంటాయి. అందులోని ఈ దేవాలయంలో నిద్ర చేయడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. అభిషేకాలు జరుగుతాయి, కళ్యాణాలు జరుగుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠికి అయితే ఎంతో వైభవంగా కళ్యాణం కూడా జరిపిస్తారు. ఇక్కడ నేను అభిషేకానికని అక్కడే పాలు, ఆ అభిషేకానికి సంబంధించినవన్నీ కూడా కొంటున్నాను. అలాగే అభిషేకానికే కాకుండా నాగపడగలు, ఇంకా సంథింగ్ ఏమి కావాలన్నా ఉయ్యాల కట్టాలనుకున్న వాళ్ళకి ఉయ్యాల, ముడుపులు అన్నీ కూడా ఇక్కడ బయటే ఎంట్రన్స్లోనే షాపులు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడే కొనుక్కొని డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళాక ఇంకా ఆటోమేటిక్గా ఫోన్లు అయితే అలౌ లేవు కాబట్టి ఫోన్లు ఇంకా బయట పెట్టేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అలాగే పొంగలు చేయాలన్నా ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. గ్యాస్ పొయ్యిలు అనమాట. గుడికి కొంచెం లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ సత్రాలు అయితే ఉంటాయి. అక్కడే కేశఖండన శాల ఉంటుంది. అలాగే అన్నప్రాసనలకు కానీ, ఉయ్యాల్లో వేసే వాళ్ళకి కానీ, పోగులు కుట్టించడం కూడా మొత్తం కూడా అక్కడ జరుగుతాయి. ఇంకా అక్కడ మొత్తం చేసిన తర్వాత అప్పుడు స్వామివారి గుళ్ళోకి వచ్చి అయితే డైరెక్ట్గా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అభిషేకం అయితే లోపల గర్భాలయం పక్కనే అనమాట. అందుకే ఇక్కడ ఫోన్లు అయితే ఎలా లేవు కాబట్టి నేను ఇక్కడ ఫోన్ పెట్టేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ లోపలే కాళ్ళు కడుక్కోవడానికి అయితే ఏర్పాటుగా పంపులు అయితే ఉన్నాయి. ఇంకా కాళ్ళు కడుక్కొని అక్కడ ఆవులు ఉంటే వాటికి నమస్కారం చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ముడుపులు కనపడుతున్నాయి కదా, ముఖ్యంగా సంతానానికి కానీ, పెళ్ళి కానీ, లేకపోతే ఇంకా వేరే ఎటువంటి మొక్కులైన మొక్కున్నప్పుడు అక్కడైతే ముడుపు అయితే కడుతూ ఉంటారు. ఇంక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర ఇక కడ్డీలు, పువ్వులు, అలాగే దీపారాధన చేయడానికి అయితే ఇక్కడ ఉంది. ఇంక ఇక్కడ దీపారాధన చేసి ఇప్పుడు 11:30 అలా అవుతుంది. 11:30కి ఇప్పుడు కరెక్ట్గా కౌంటర్ అక్కడ ఓపెన్ అవుతుంది, అన్నదానం అనమాట. ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ హుండీ లెక్కింపు, అంటే ప్రతి 3 monthsకి ఒకసారి హుండీ లెక్కింపు అనేది ఉంటుందంట. ఆ రోజు హుండీ లెక్కింపు అయితే జరుగుతుంది. వాటి కోసమని ఆ హుండీ లెక్కింపుకి వచ్చిన సేవకులు వాళ్ళందరికి కూడా అక్కడ టిఫిన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా ఆ టిఫిన్లే 11 వరకు టిఫిన్ల ఏర్పాట్లో ఉండి ఇంకా భోజనం అయితే లంచ్ టయానికి అయితే అందుకోలేకపోయారు. అంటే మొత్తం కుకింగ్ ప్రాసెస్ అయితే అవ్వలేదు. ఇంకా టైం అయింది కదా అని అందరూ క్యూ లైన్లో వెయిట్ చేసేసాము. మేము స్టార్టింగ్లో ఉండటం వలన కుకింగ్ ప్రాసెస్ కోసమని బంగాళదుంపలు, అలాగే కొన్ని కూరగాయల కటింగ్ కానీ అలాగా రండి అన్నారు. ఇక అలాగా మేము స్టార్టింగ్లో ఉండటం వల్ల ఒక 5-6 వల్ల వెళ్ళి సేవ చేసుకున్నాము. అంటే అనుకోకుండానే స్వామివారి సేవలో అలా పిలిపించుకున్నారు, మేము కూడా సేవ చేసాము. అది కూడా కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే కొద్దిసేపు ఇక వడ్డన్న కూడా చేసేసి ఇంకా అక్కడే భోజనం కూడా చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మీరు ఆ సైడ్ కనుక వెళ్తే తప్పకుండా మోపిదేవి అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. చాలా పురాతనమైన, అందులోనూ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు, కృష్ణానది ఒడ్డున తపస్సు చేసిన స్థలం అది. నెమలి, ముంగీస, పాము ఇవన్నీ ఆడుకున్న స్థలం అంటారు. అంత ప్రాముఖ్యత ఉన్న ఆ దేవాలయంలో మనం అనుకున్న పనులు జరిగేటట్టుగా సుబ్రహ్మణ్య స్వామి అయితే చూస్తారు. ఇంకా ఈ మోపిదేవి వరకు వచ్చిన వాళ్ళు చాలామంది కూడా హంసలదేవి కూడా వెళ్తారు. ఇక్కడ నుంచి హంసలదేవి చాలా దగ్గర, జస్ట్ ఒక 20 kilometers అలా ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి హంసలదేవి ఆ బీచ్లో చక్కగా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ వరకు డైరెక్ట్గా అయితే ఎటువంటి ఆర్టీసీ బస్సులు కానీ ఎలాంటివి ఉండవు. ఓన్ వెహికల్స్ అలాంటివి ఏమన్నా మాట్లాడుకొని వెళ్తే మాత్రం అక్కడికి వెళ్ళటానికి అయితే కుదురుతుంది. ఇక్కడికి చాలామంది సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, రాజకీయం కానీ చాలామంది ఈ గుడికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరినాయని, ఇంకా సంతానం కోసం వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ కోరికలు నెరవేరాయని వినటం జరిగింది. అందుకే మా సైడ్ కనుక పిల్లలు ఉన్నారు, అప్పుడే పుట్టిన పిల్లలకు కానీ వాళ్ళకి కేశఖండంలో అయితే మ్యాక్సిమం పోగులు కుట్టడానికైనా మేము ఆ గుడికి అయితే ఎక్కువగా వెళ్తూ ఉంటాము. అలాగే ఇయర్లీ 1 time అయినా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.